హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ధనాదన్ ఫ్యామిలీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు చేశానండి. అది కూడా పచ్చి కొబ్బరితో చేశాను. ఇలాగ కనుక చేసుకుంటే నెల రోజులైనా కొబ్బరి లడ్డు అయితే పాడవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను ఈ సైజు కొబ్బరి చిప్పలు అయితే పచ్చివి 4 తీసుకున్నాను. ఇవి క్లీన్ చేసేసుకొని తురుముకుంటున్నాను. ఇలా చూపిస్తున్నట్టు తురుముకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం నేను తురుముకొని ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఈ 4 చిప్పల కొబ్బరి చిప్పలకి నేను అరకిలో బెల్లం అయితే వేసుకుంటున్నాను. కొలతల ప్రకారం అయితే ఆ చూపిస్తున్న కప్పుతో 2.5 కప్పు తురుము అయితే అయ్యింది. 2 కప్పులు బెల్లం అయితే వేసుకున్నాను తురుము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను. దాంట్లో తురుముకున్న బెల్లం వేసుకొని పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. బెల్లం ముందే పాకం పట్టాల్సిన పనేం లేదు. ఇలాగ డైరెక్ట్గా పచ్చి కొబ్బరి బెల్లం 2 కలిపేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి బెల్లం అయితే చక్కగా కరగాలండి. బెల్లం మొత్తం బాగా కరిగితే మనకి బెల్లం కరిగిన తర్వాత వాటర్ వచ్చిందిగా, ఆ వాటర్కి అయితే కొబ్బరి అయితే బాగా ఉడకాలి. ఇలాగ మధ్యలో చూసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి వాటర్ వచ్చింది కదా, బెల్లం అంతా కరిగి ఈ వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యి మనకి జిగురుగా వచ్చేదాకా మనం కంటిన్యూ కలుపుకుంటూ ఉండాలి. మనకు వాటర్ కంప్లీట్గా వాటర్ అంతా పోవాలి. ఇదిగోండి వాటర్ అంతా పోయి మనకి బెల్లం చూసారా జిగురుగా వచ్చింది. మనకు వాటర్ అనేది ఎక్కడ అసలుకి ఉండకూడదు. ఇలాగా జిగురుగా మనకు పాకం అయితే వచ్చేసింది. బెల్లం పాకం. ఈ పాకంలోకి పాకం వచ్చాక యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలాగ దగ్గరగా మనకు ముద్దలాగా అయ్యేదాకా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవటమే. మనకి తెలియాలనుకుంటే కొంచెం తీసుకొని ఉండలాగా చుట్టుకుంటే మనకి తెలిసిపోయిద్దండి. కొబ్బరి మనకి లడ్డు అయ్యి పాకం వచ్చిందా లేదో తెలిసిపోయిద్ది. ఇదిగోండి ఇలాగ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుంటే మనకు చల్లారిద్ది. చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకొని చేతిలో నెయ్యి వేసుకొని మనకి ఏ సైజు ఉండలు కావాలో ఆ సైజు అయితే ఉండలు చుట్టుకోవాలి. ఇది చల్లారింది రావట్లేదు అనుకున్నప్పుడు స్టవ్ వెలిగించేసి ఒకసారి ప్యాన్ పెట్టుకున్నామంటే మళ్ళీ మనకి బెల్లం వేడికి కరిగిద్దండి. ఆ పాకం కరగంగానే లూజ్ అవ్వగానే ఉండలైతే చుట్టేసుకోవచ్చు. ఇదిగోండి కొబ్బరి లడ్డులు అయితే ఈ సైజ్ అయితే నేను చేసేసుకుంటున్నాను. ఇలా కనుక చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా మనకి కొబ్బరి ఉండలు అయితే పాడవ్వండి. టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. చక్కగా బెల్లం కొబ్బరితో ఇలా చేసి పెట్టండి పిల్లలు, హెల్తీగా చాలా బాగుంటుంది. రెడీ అయింది పచ్చి కొబ్బరితో కొబ్బరి లడ్డు అయితే రెడీ అయింది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.